వజ్రం. రాజ్ అనే యువకుడు తాను చిన్నప్పటినుంచి అడవి పట్ల ఉన్న ఆసక్తి మరియు తనకి ఉన్న తెలివితేటలతో అన్నిటినీ అధిగమిస్తూ అడవిలో ఉన్న ప్రతి అంగుళాన్ని తెలుసుకుంటూ తాను నివసిస్తున్న గూడెం ఎల్లప్పుడూ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు గూడెంలో ఉన్న ఒక పెద్ద మనిషి తాత వజ్రాలపై తనకు తెలిసిన కథను, ఆ చుట్టుపక్కల ఉన్న అడవిలో వజ్రాలు దొరుకుతాయని చెప్పాడు. ఆ తాత కూడా ఆ వజ్రాల గురించి ఎన్నో కష్టాలు పడి దాని యొక్క మ్యాప్ను కనుగొన్నాడు. అది మన హీరో రాజ్కి ఇచ్చి తాను కన్నుమూశాడు. ఇంతలో తాను నివసిస్తున్న గూడాన్ని రౌడీలు ఆకతాయి ముఖలు చుట్టుముట్టి గూడెంలో ఉన్న వారందరినీ చంపేసి రాజ్ని కూడా చిన్నతనంలో ఉండగా అతని కూడా చంపేయాలని చూస్తారు. రాజ్ తెలివిగలవాడు. శత్రువుల నుంచి తప్పించుకొని పారిపోతాడు. అడవిలోకి పారిపోతుండగా ఒక దగ్గర తనకు వజ్రాల ఆడవాళ్లు కనిపిస్తూ ఉంటాయి. దాన్ని చూసే ప్రయత్నం చేస్తాడు రాజ్. కాని అంతలోపే ఆ గూడెంలో ఉన్న ఒక పెద్ద మనిషి బ్రతికి ఉంటాడు. తాను కూడా అడవిలోకి పారిపోతూ రాజ్ను చూసి, అట ఎందుకు వెళ్తున్నావ్ చిన్న, అటు వెళ్లకు, అటు దట్టమైన అడవి మరియు పొగ మంచి కప్పుకొని జంతువులు తిరుగుతూ ఉంటాయి. అక్కడ ఉండడం సురక్షితం కాదు. మనం వేరే దగ్గరికి వెళ్దాం పద అని రాజ్ని వెంటబెట్టుకుని వేరే టౌన్కి వెళ్తాడు. టౌన్లో రాజ్ పెరిగి పెద్దవాడై తనకున్న తెలివితేటల సామర్థ్యంతో అందరితో మెప్పించుకుంటూ పార్ట్నర్షిప్ పరంగా ఒక బిజినెస్ లో ముందుకు వెళ్తాడు. అందులో తనకు తెలియకుండానే బిజినెస్ లో లావాదేవీల గురించి చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. దాంతో రాజ్ చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉండగా తనకు టక్కున ఆలోచన వస్తుంది. ఆ చిన్నతనంలో ఒక తాత మ్యాప్ ఇచ్చాడు. అది కూడా ఆ మ్యాప్ ద్వారా వజ్రాలు దొరుకుతాయని. ఆ మ్యాప్ను రాజ్ వెతుకుతూ ఉండగా మ్యాప్ దొరుకుతుంది. ఆ మ్యాప్ని సొంతం చేసుకుని రాజ్ తాను నివసించిన గూడెం వైపు వెళుతుండగా అక్కడ శత్రువులు తనని అడ్డుకొని, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఇటుగా ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతారు. రాజ్ సంకోచించకుండా, నేను వజ్రాల కోసం వచ్చాను, వాటి గురించి వెతుకుతున్నాను, నాకు అవి కావాలి. ఇంతలో రాజును పట్టుకున్న వ్యక్తి, నాకు కూడా వజ్రాలు కావాలి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, వజ్రాలు కావాలి నాకు, లేకపోతే నువ్వు చస్తావా, వజ్రాలు తెస్తావా తేల్చుకో. రాజ్ ఆ వ్యక్తి యొక్క మాటని విని సరే తెస్తాను అని అనగా చెప్పిన వ్యక్తి నమ్మక రాజ్ను వెంబడిస్తూ అడవిలోకి వస్తూ ఉంటాడు. రాజ్ అతన్ని లెక్క చేయక తాను కూడా తనకున్న శక్తి సామర్థ్యాలతో అన్నిటినీ అధిగమించి ఎన్నో సాహసాలు చేసి ఆఖరికి వజ్రాల గనుల వద్దకు చేరుకుంటాడు. రాజ్ను వెంబడించిన వ్యక్తి తాను కూడా వజ్రాల గనుల వద్దకు వచ్చి వజ్రాల ఘనాన్ని చూసి ఆనందంతో పిచ్చెక్కి చనిపోతాడు. దానితో రాజ్ సంతోషించి ఈ వజ్రాల నాకే సొంతమని వాటిని తీసుకుని తనకు వచ్చిన పార్ట్నర్షిప్ బిజినెస్ లో లావాదేవీలలో వచ్చిన నష్టాలను వజ్రాల రాళ్లతో వాటిని సమకూర్చుకొని పార్ట్నర్షిప్ నుంచి తొలగి తాను అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకొని తనకు ఒక ఇంటిని నిర్మించుకొని తన కలలను సాకారం చేసుకుంటాడు. హాయిగా సంతోషంగా బతుకుతాడు.